కలుగజేసిన దేవాది దేవునికి నేను కృతజ్ఞనై ఉన్నాను. సమయం 15 minutes ఇక్కడ రాసి కూడా పెట్టారు. చాలా చక్కగా మరి యూత్ మీటింగ్ కూడా జరిగింది స్కిట్. అందులో కొంత సమయం ఎక్కువైంది. దానికి బాధ్యత వహిస్తూ నేను 10 minutes మాట్లాడతాను. సంతోషంగా ఉన్నవారు అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్తలేదు, అందరికీ సంతోషంగా. మరొకసారి సంతోషంగా ఉన్నవారు అందరూ హల్లెలూయా చెప్పండి. చాలామందికి సందేహం, ఈరోజు సంతోషంగా ఉండాలా కొంచెం దుఃఖంగా నటించాలా అని. ఎటువంటి నటన అవసరం లేదు. ఇది చాలా సంతోషకరమైన దినం. మీకు తెలియదా, యేసు ప్రభు 3వ దినాన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఎరిగిన వారందరూ కూడా సంతోషంగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఎల్లప్పుడూ సంతోషించుడి. హల్లెలూయా. మరి యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, మరి 2 విషయాలు మాత్రం మీతో షేర్ చేయాలని తలుస్తున్నాను ఈ మధ్యాహ్న కాల సమయాన. 28వ వచనం, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అనేను. The first thing is it necessary for Jesus to say this word? ఇది అవసరమా? అయితే దానికి సమాధానం ఆ వాక్యంలోనే ఉన్నది. మళ్ళీ ఒకసారి చూస్తే, అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని. యాక్చువల్లీ it is finished is the 2 verses after 28th verse. The 30th verse is Jesus says it is finished. అయితే ఇక్కడ కూడా అదే మాట ఉన్నది. ఏమని ఉన్నది? అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని. ఇట్ ఈస్ ఫినిష్డ్. మరి ఏం సమాప్తమైనది? అప్పటి వరకు ఏదైనా తోటలో ఎక్కడైతే మొదలైందో, మరి దేవుని ప్రణాళిక మన పట్ల, మరి ఆయన ఉద్దేశం మన పట్ల. ఇట్స్ అ ప్లాన్ దట్ mission impossible was mission accomplished. Hallelujah. The mission that was impossible for us to save ourselves, man could not save himself. God did it through his son Jesus Christ. Mission impossible was mission accomplished. In this verse, that is what we see. లేఖనము నెరవేరినట్లుగా. ఇది అవసరమా అనే ప్రశ్నకి సమాధానం అవసరం. ఎందుకంటే the scripture has to be fulfilled. లేఖనము మరి నెరవేరినట్లు యేసు ప్రభు ఈ మాట పలికినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ నేను తప్పికొనుచున్నాను అన్న వాక్యాన్ని బట్టి ఇంకొక విషయం మనం గ్రహించగలుగుతాం. ఏమిటంటే, దిస్ ట్రూలీ సేస్ దట్ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ మ్యాన్. ఇది మరి యేసు ప్రభు మనిషి కుమారుడు అని రుజువు చేయడానికి ఇది చక్కని వాక్యంగా మనం చూడగలుగుతున్నాం. He truly suffered for us as a son of man, and that is why he was able to say that word, that I am thirsty or I thirst. మరి యేసు ప్రభువున ఆ పరిస్థితిలో అది ఇది ఆశ్చర్యమేం కాదు. మరి ఆయన తిన్న కొరడా దెబ్బలు, మరి 72 hours of agony, and anybody would have just died because of thirst, not for anything else if not. But Jesus suffered for us. యేసు ప్రభు మన కొరకు, మన అతిక్రియ క్రమం బట్టి ఆయన నలగొట్టబడింది. It is for our transgressions he was bruised, and he waited. ఆయనకి మరి ఆగి ఈ 5వ వచనంగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇది శారీరకమైన మరి తప్పికొనడమా, లేకపోతే మరి స్పిరిచువల్ థర్స్ట్ అన్నది సెకండ్ కాంపోనెంట్. దేర్ ఆర్ 2 issues here. One is Jesus truly said, I thirst, because he was thirsty at that point on the cross. And then there's a second component that we can see. It is the spiritual thirst. అయితే రెండు విషయాలు మాత్రం మనం గ్రహిస్తాం ఈ మధ్యాహ్న కాల సమయాన. మరి ఆయన తప్పికున్నప్పుడు మరి ఎవరైనా ఆయన తప్పికని తీర్చడానికి ప్రయత్నించారా? ఎవరైనా ప్రయత్నించారా? అదే వచనంలో కాస్త ముందుకెళ్తే 29వ వచనం, మరి ఎవరైనా చదవగలిగితే సంతోషిస్తాం. 29, చిలుకలో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నది కనుక వారు ఒక స్పంజి చిలుకతో నింపి ఇసోపు పొడుగును తగిలించి ఆయన నోటికి అందించింది. యేసు ఆ చిలుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు.
చెరుకుతో నిండి ఉన్న ఒక పాత్ర, vinegar. When Jesus was thirsty, nobody wanted to quench his thirst. The people around Jesus, they did not want to quench his thirst. They did not care. వాళ్ళెవరు కూడా ప్రయాసం పడలేదు. కాగా ఆయనకి మరి చెరుకుతో నిండినది, అండ్ దే మేడ్ ఇట్ వర్స్. దాన్ని కాస్త మరి పొడిగించడానికి వారు ప్రయత్నించారు. The question today, brothers and sisters, with us is, are you willing to quench his thirst? Are you ready to do anything to quench his thirst? Jesus, 2000 years ago on the cross of Calvary, he said, I thirst, because he was physically thirsty. He had his physical, by the wounds and by the transgression, by the stripes that he bore for us, he did say that I am thirsty. But today, he's asking in this hall, in this assembly where we are, that I am still thirsty. He's still thirsty. Jesus is still thirsty. యేసు ప్రభు ఇంకా దప్పికొంచున్నాడు. మరి ఎవరి కొరకు దప్పికొంచున్నాడు? నశించిన ఆత్మల కొరకు. ఆ రోజు ఎవరు కూడా ఆయన దప్పికను తీర్చడానికి ఎవరు ప్రయత్నించలేదు. అయితే ఈ 2000 శతాబ్దంలో మనము ఎటువంటి సేవను చేయలేనాం. మరి యేసు ప్రభు ఒక దప్పికను మనం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాము. Are you willing to quench his thirst? Jesus still says, I am thirsty, because his thirst is for the souls to be saved. Jesus doesn't want none to perish, but everyone to be saved. మరి అటువంటి మరి ఆ దప్పిక యేసు ప్రభు ఇప్పటికీ కలిగి ఉన్నాడు. అయితే మనం ఏమైనా చేయగలుగుతున్నామో, మనం గ్రహించగలుగుతున్నామో మొట్టమొదటిగా? మరి ఆయన దప్పిక ఎవరండి? నశిస్తున్న ఆత్మలు. మరి యేసు ప్రభు మరి ఆయన ఈరోజు మన మధ్య నుంచి నా దప్పికను మీరు తీర్చగలరా అని అడిగితే మనం మరి జవాబు ఇవ్వగలమా? ఇచ్చే స్థితిలో ఉన్నామా? రెండో రకమైన మరి దప్పిక, మనం కూడా దప్పిక పొందాలని వాక్యం సెలవిస్తుంది. మరి అది క్లుప్తంగా చూద్దాము. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. ఇదందరికీ మనకి కంఠస్థ వచ్చిన వాక్యమే. 6th verse, 6వ. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. Blessed are those which hunger and thirst for righteousness. English లో చక్కగా ఉన్నది. మరి blessed are those who hunger and thirst for righteousness, for they shall be filled. For they shall be filled. మనము కూడా మరి ఒక రకమైన దప్పిక కలిగి ఉండాలి. అది ఏమి రకమైనదంటే నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు దప్పిక కొని ఉండాలి. మరి యేసు ప్రభు వారు దప్పిక ఏంటంటే మరి లోకంలో ఎవరు కూడా నశించకుండా ప్రతి ఒక్కరు కూడా మరి రక్షించు పొందాలని ఆయన దప్పిక. ఇప్పటికే ఆయన దప్పికొంచుంటాడు. ఈ స్టిల్ థర్స్టీ ఫర్ దోస్ సోల్స్ టు బి సేవ్, దోస్ సోల్స్ టు కమ్ టు హిమ్, టు బి సేవ్. మరి ఆయన గొప్ప కృపను బట్టి మనందరూ రక్షింపబడ్డాం. అయితే మన దప్పిక ఏమై ఉండాలంటే నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు మనం దప్పించాం. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకమన్నాడు. అప్పుడు మన సమస్తం సాధ్యం. మరి ఇంకొక మంచి బ్లెస్సింగ్ మనకి కీర్తనలో కనబడుతున్నది. కీర్తనలో 107 9వ వచనం, 107వ కీర్తన 9వ వచనం. హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. ఎటువంటి ఆశని? మరి 4 బంగ్లాలు కట్టుకుందామన్నా, లేదా ఇంకో 2 కార్లు కొనుక్కుందామన్నా, లేకపోతే ఇంకేమైనా చేద్దామన్నా, ఎటువంటి ఆశను తృప్తిపరచాడని? లోకాశలు కాదు, శరీరాశలు కాదు. మరి ఆయన రాజ్యంలో మరి అందరూ చేరాలని ఆయన ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని మనం కూడా ఆయన పాల భాగస్తులుగా దేవుడితో మరి కలిసి మనం పనిచేసినప్పుడు, అటువంటి ఉద్దేశాలు కలిగినప్పుడు, అటువంటి మరి మనం ఆకలి కలిగి ఉన్నప్పుడు, ఆకలి కలుగున్న వారి ప్రాణాన్ని మేలుతో నింపుతానన్నాడు. మేలు మంచి విషయాలతో నింపుతానన్నాడు దేవుని వాక్యం. ఇటువంటి బ్లెస్సింగ్స్ మనకి దేవుడు మరి ఆయన వాక్యంలో మరి చేకూర్చున్నాడు. మరి ఆయన మాట తప్పక నెరవేరాలి. ఎందుకంటే లేఖనం నెరవేరినట్లు ఆయన మరి ఆ మాట పలికినాడు. మరి అదే లేఖనంలో మనకి వాగ్దానాలు ఎన్నో చేకూర్చున్నాడు దేవుడు మన పట్ల.
ప్రతి ఒక్క వాగ్దానం కూడా ఆమేన్ అనుగాక. Every blessing, every promise that is spoken of you and I in this word will come to pass, because just as Jesus has to say this word, because it was written in the word, every promise will be accomplished and fulfilled. Brothers and sisters, this afternoon it is a challenge that for each one of us who are gathered here to know what is that one thing that Christ still thirsts, and that is for the souls to be saved. And he still is thirsty for those souls, and we need to have a thirst, and that is for his righteousness and his kingdom. To seek and to save that which is lost is the primary reason Jesus came to this world. మరి మనం మెడలో ఉన్న సిలువ, గుడిలో కన్నా సిలువ మన బ్రతుకులో ఉంటే విలువ. హల్లెలూయా. మన బ్రతుకులో ఉన్న విలువ, మరి ఆ సిలువే మనకి విలువ. ఆ సిలువే మనకి విలువ. ఆయన చేసిన గొప్ప మరి ఆ త్యాగాన్ని మనం స్మరిస్తూ ఈ మధ్యాహ్న కాలం మరొకసారి ఈ 5వ వచనంగా మనకి మధ్యన మనకి ఏర్పరచబడిన ఈ వాక్య భాగం, నేను దప్పికుంటున్నాను, క్రీస్తు ఇంకా దప్పికుంటున్నాడు. ఆ దప్పికను మనం తీర్చగలగాలనే ఆశ ఉన్నదా మనలో? మరి అటువంటి ఆశను, అటువంటి ఉద్దేశాన్ని మనలో చేకూర్చి ఆయనతో పాటు మనం కూడా మరి అందరూ రక్షింపబడాలనే ఉద్దేశాన్ని కలిగి మరి ప్రార్థన పూర్వకంగా మనం దేవునికి మరి మన ఆయన మనకిచ్చిన మినిస్ట్రీని సాగినట్టు చేయాలని మీ అందరికీ ఎంకరేజ్ చేస్తూ చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ప్రభువా, మీకు వందనాలు, సహాయం చేయండి. ప్రభువా, విన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి తలంపులు బట్టి మీకు స్తుతులు తండ్రి. మీరు తప్పిక ఉన్నప్పుడు మీ పక్కనున్న వారు ఎటువంటి ప్రయత్నం చేయలేదు తండ్రి. అయితే మేము కూడా చాలా ఇర్రెస్పాన్సిబుల్గా మరి మీ యొక్క ప్రణాళిక ఉద్దేశం తెలుసుకోకుండా మేము ఎప్పుడు మిమ్మల్ని మీ యొక్క తప్పికను మేము తీర్చాలని ఎప్పుడు అనుకోలేదు తండ్రి. కానీ వాగ్దానాలు మేము చదివినప్పుడు తండ్రి ఈ యొక్క తప్పికను తీర్చేయడానికి ప్రభావ మాకు అటువంటి తప్పికను దయచేయండి తండ్రి. And Lord, I pray that Lord you would give us the sense of understanding and the spiritual thirst, that we may be able to quench your thirst, because in your word said, all those who are thirsty, come to me, I shall give you rest, and I shall give you the blessing that you have promised to Father. We thank and praise you this afternoon. We give you glory, we give you thanks, for I ask this mercies in Jesus' precious name. Amen. ప్రభు మహిమార్థమై మనము కానుకలు సమర్పించుకున్నాము. సహోదరుడు రమేష్ గారు చాలా క్లుప్తంగా చెప్పాడు. కానీ ముఖ్యమైన మాట ఏంటంటే, ఈ శతాబ్దంలో యేసు యొక్క దప్పిక తీర్చగలమా? యేసు యొక్క దప్పిక ఏమిటంటే, నశించిపోతున్న మానవాళికి రక్షణ సువార్త అందించటమే. ప్రభువును గణపరచు, ప్రభు సేవ నిమిత్తము మనము నశించుతున్న మానవాళికి రక్షణ సువార్త అందించుకుంటారు. ఆయన సేవ నిమిత్తము మనము ఇప్పుడు కానుకలు సమర్పించుకున్నాము. కనుక దయచేసి మీరందరూ ప్రార్థనాపూర్వకంగా కానుకలు సమర్పించుకోవాల్సిగా కోరుచున్నాము.